స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ నెల వాగ్దానాన్ని మనం గమనించి చదువుకుందామండి. ఇర్మీయాకు రాసిన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అలిసి ఉన్నవారి యొక్క ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. హల్లెలూయా. చెప్పాలి ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఇర్మీయాకు రాసిన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో చివరి మాట, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించుచున్నారన్నమాట. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఈ వాక్యాలలో మనం గమనించినట్లయితే చూడండి, అలసి ఉన్న పరిస్థితి అన్నమాట. వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరుస్తూ ఏం చేస్తున్నారంట, కృషించిన వారిని అందరినీ దేవుడు నింపబోతూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరెవరు ఏ విషయాలలో కృంగి ఉన్నారో, ఏ విషయాల్లో వాళ్ళు అలసిపోయి ఉన్నారో, ఏ విషయాలు లేవలేని యొక్క స్థితిలో ఉంటున్నారో వాళ్ళందరినీ కృషించిన అంటే నశించిపోతున్న వారిని, కృషించిన వారిని అందరినీ దేవుడు నింపుతాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు మామూలుడు కాదనమాట. గొప్పవాడు, నమ్ముకోదగిన సహాయకుడు, ఆశ్చర్యమైన కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడు అన్నమాట. కాబట్టి దినాన మనల్ని, మన కుటుంబాలను, మన జీవితాలను ప్రభు గమనించి నువ్వు ఏ విషయాల్లో కృంగిపోయి ఉన్నావో, కృషించి ఉన్నావో వాటినన్నిట్లో దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టాలని ఆయన ఉద్దేశం అన్నమాట. మన ప్రభువైన యేసు క్రీస్తు ఎవరంటే కృషించే వారిని అలాగే చూస్తూ ఉండేవాడు కాదనమాట. నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు కృషించి ఉంటే, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మళ్ళీ ప్రభు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన అలాగే చూస్తూ నేను చేయి వదిలిపెట్టే దేవుడు కాదనమాట. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చేయి వదిలిపెట్టక, ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయాల్లో కృంగి నశిస్తూ ఈ విధంగా ఎవరికి చెప్పుకోలేని యొక్క పరిస్థితిలో నీ అంతరంగం ఉన్నదేమో, ఈ దినాన ప్రభు నిన్ను గమనించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కృషించిన వారిని అందరినీ నేను లేపబోతూ ఉన్నాను, వాళ్ళని నిండుగా నింపబోతూ ఉన్నామును. హల్లెలూయా. నిండుగా దేవుడు నింపబోతూ ఉన్నాడు అనమాట. ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నాడు. మన ఆత్మను దేవుడు నింపబోతూ ఉన్నాడు. నీ ప్రాణ, ఆత్మ, శరీరములను నిండుగా మెండుగా, ఏది కొదవ లేకుండా, ఏ లోపం లేకుండా, ఏ పొరపాటు లేకుండా పరిపూర్ణమైన మానవుడిగా దేవుడు నిన్ను చేయాలని ఆయన ఉద్దేశించు ఉన్నాడనమాట. కాబట్టి ఈ వాగ్దానము చేసినవాడు ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి తప్పనిసరిగా మన జీవితాలలో ఆయన కార్యములు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు యొక్క దావీదు తన అంతరింద్రియమును కృషించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. తన అంతరంగములో, తన ఆత్మలో అతను కృషించి నశించుచూ ఉన్న సమయంలో కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదును దేవుడు ఎంతగానో, అతను చాలా కృంగిపోయాడండి. చాలా కృషించిన యొక్క పరిస్థితి అనమాట. నాలో నా అంతర్యమంతా చూడండి కృషించి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట దావీదు. అతను చాలా విషయాల్లో కృంగిన ఆ యొక్క పరిస్థితి. అలాంటి స్థితిలో అతన్ని దేవుడు లేవనెత్తి నింపి ఉన్నాడు అనమాట. ఈ దినాన మన జీవితాలలో మనం గమనించినట్లయితే, ఈ దినాన నిందకు మన హృదయము కృషించిపోయిందనమాట. అనేకమైన నిందలు, అవమానాలు భరించలేని పరిస్థితి. నేను బహుగా కృషించుచూ ఉన్నాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. అతనికి వస్తున్న అవమానాలు, నిందలు అతని హృదయం అంతా బాధపడిపోతుందన్నమాట. ఏంటి పరిస్థితి, దేవుడు ఉన్నాడు కదా, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న సమయంలో చూడండి, అతని యొక్క నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను,
కరుణించి వారి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరైనా నన్ను వచ్చి ఓదారుస్తారేమో అని కనిపెడుతున్నాడంట దావీదు. కానీ ఎవరునూ లేకపోయి ఓదార్పు నొల్లనక ఇతను కృషించుచూ ఉన్నాడనమాట, కనిపెడుతూ ఉన్నాడు. కానీ ఎవరునూ ఇతనికి కనబడడం లేదనమాట, మనుషులు ఎవరు కనబడడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, ఇతని దేవుడు కృషించిన వారిని అందరిని నింపుతానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదును లేపిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు, దావీదు జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయాలని, నువ్వు ఏ విషయాలలో కృంగి ఉన్నావో ఆ విషయాలను నింపాలని ఆయన చూస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఆయన బాగు చేయాలి. చూడండి, మన ఎముకలన్నీ అదిరిపోతుందన్నమాట. దావీదును మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే, నా ఎముకలన్నీ అదిరిపోతున్నవి, కరుణించు వారు ఎవరునూ లేరు, నన్ను బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఇక దావీదు, నన్ను ఎవరు బాగు చేస్తారు, నన్ను ఎవరు కరుణిస్తారు, ఈ స్థితిలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని తెగ బాధపడిపోతున్నాడు అనమాట దావీదు. బాధపడుతున్న సమయంలో దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంటే, అతను దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాడు కాబట్టి ఒకానొక సందర్భంలో దేవుడు దావీదుని ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. చూడండి, మనం ఏం కలిగి ఉండాలంటే ఆశ కలిగి ఉండాలన్నమాట. ఈ స్థితిలోనే పోతే పోనీలే, ఉంటే ఉండులే, జీవితం ఏంటో అని విసిగి వేసారిపోకూడదు. ఏంటో ఈ జీవితం అని అనుకోకూడదు. మనం ఏమనుకోవాలంటే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయంలో, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చాం. మనం ఎవరి వైపు ఆశతో చూడాలంటే యేసయ్య వైపు. ఈ పరిశుద్ధుల ఆలయములో ఆయన ఉన్నాడు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము ఆశతో కనిపెట్టాలి, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలనని. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కృషించిన వారిని అందరినీ నేను నింపుతాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ పరిశుద్ధ ఆలయంకి వచ్చిన మనము ఖచ్చితంగా దేవుడు రాబోతున్న దినాలలో ప్రతి ఒక్కరిని ఆయన నింపబోతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే కనిపెట్టాలండి, ఆశతో కనిపెట్టాలి, ఆశతో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలంటే, నీళ్లు లేక ఉండిన యొక్క దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగోనుచు ఉన్నది. నీళ్లు లేని యొక్క దేశమందు ఏ విధంగా మన యొక్క ప్రాణము ఆ నీళ్ల కొరకు తల్లడిల్లుచు ఉన్నదో, ఆ విధంగా మనము దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము మన ప్రాణము తల్లడిల్లాలి, ఆయనను చూడాలి అనే ఆశ ఈ దినాన నా ఆత్మ కృషించి ఉన్నది అని దావీదు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నా శరీరము కృషించుచు ఉన్నది, నా దేహము ఆశించుచు ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చూడాలి, ఆయనను మనం కనిపెట్టాలి, ఆయన ద్వారా ఆశీర్వదించబడాలి అనే ఆశ ఈ దినాన ఉన్నప్పుడు మనం కృషించుచున్న ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు విడిపించునుగాక, దేవుడు బలపరుచునుగాక. చూడండి, అనేక మంది అనేక రకాలుగా కృషించిపోతూ ఉన్నారనమాట. సముద్రంలో వల వేస్తున్న జాలరులు దుఃఖిస్తూ ఉన్నారు, చేపలు పట్టడం లేదే, చేపలు రావడం లేదని. చూడండి, గాలములు వేస్తూ ఉన్నారు కానీ ప్రయోజనం లేకుండా పోతుంది, ప్రలాపిస్తూ ఉన్నారు. జలముల మీద వలలు వేస్తున్నారు కానీ సరైన ఆశీర్వాదాలు ఉండకుండా పోతూ ఉన్నాయి, నష్టాలు. కాబట్టి ఈ దినాన కృషించి ఉన్నారనమాట. ఏ విషయంలో ఆర్థికంగా కృషించిపోయి ఉన్నారు, ఉద్యోగ విషయంలో సరైన జీతం లేక, సరైన ఆశీర్వాదం లేకుండా ఈ దినాన చాలామంది తృప్తి లేని యొక్క జీవితంలో కృషించిన యొక్క పరిస్థితి అన్నమాట. కాబట్టి మనల్ని గమనించిన యొక్క దేవుడు కృషించిపోకుండా ఆర్థికంగా, ఆత్మికంగా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపాలని, కృషించిన ప్రతి ఒక్కరిని ఆయన నింపాలని ఈ దినాన కోరుకుంటూ ఉన్నారన్నమాట. తృప్తిగా చూడండి, భుజించిన తర్వాత కూడా మరలి సంపాదించుకోవాలనే ఆశను అట. కడుపు నిండిపోయిందిలే,
అని అనుకున్నది లేదనమాట. మళ్ళా కూలికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. అదేవిధంగా తృప్తిగా భోంచేసిన తర్వాత ఆకలి తీరిందిలే అని అనుకుంటాం, కానీ మళ్ళా ఆకలి వస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో మనము కృంగిన యొక్క పరిస్థితి అనమాట. చాలామంది గొడ్రాలు ఏం చేస్తుందంటే 7 మంది పిల్లల్ని కనిన తర్వాత చూడండి కృషించిన యొక్క పరిస్థితి అనమాట. పిల్లల్ని కని ఉద్యోగాలు చేయలేక, పనులు చేయలేక, పొలం పనులు చేయలేక, ఈ విధంగా శరీర సంబంధమైన యొక్క కృంగుదలలో ఈ దినాన చాలామంది కృంగి ఉన్నారు. రకరకాల పరిస్థితులలో మనిషిని మనం గమనించినట్లయితే, ఉద్యోగ విషయంలో కానీ, తల్లులైతే పిల్లల్ని కనలేక, శక్తి లేక కృషించిన యొక్క పరిస్థితి, ప్రయాసపడలేక పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, సమూయేలు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. ఈ దినాన చాలామంది ఇలాంటి స్థితిలో ఉంటూ ఉన్నారు, ప్రయాసంలో ఉంటూ ఉన్నారు, కృంగిన యొక్క స్థితిలో, కృషించిన యొక్క స్థితిలో. ఏంటి జీవితము, ఇంతేనా ఈ జీవితము అని చాలామంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, కృషించిన ప్రతి ఒక్కరిని దేవుడు రాబోచిన దినాలలో ప్రతి విషయంలో ఆయన నిండుగా దేవుడు నింపబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి అందరూ హల్లెలూయా. దేనితో ఆయన నింపుతూ ఉన్నాడు ఈ దినాన మనం గమనించాలండి. కృషించిన వారిని అందరినీ దేవుడు నింపుతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కదా. నువ్వు ఏ విషయాల్లో కృంగి ఉన్నావో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయాల్లో శ్రమలు పాలవుతున్నావో, ఆర్థికంగానా, లేకపోతే పని విషయంలో, లేకపోతే ఇంకా వేరే ఏ విషయాల్లో కృంగి ఉన్నావు. నీ ఆత్మ కృషించిపోయి ఉన్నది, నీ ఆత్మ నలిగిపోయి ఉన్నది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమాధానం లేక, ఒకరి మాట ఒకరు వినలేని యొక్క స్థితిలో చూడండి, రకరకాల పరిస్థితుల మధ్యలో మన ఆత్మ సంబంధమైన జీవితమే కానీ, భూ సంబంధమైన జీవితం కానీ కృంగిన వేళలో, కృషించిన వేళలో ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, చూడండి, నేను నిన్ను నిండుగా నింపబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. ఏ విధంగా దేవుడు నింపబోతూ ఉన్నాడో, ఏ విషయాల్లో ఆయన నిండుగా నింపబోతూ ఉన్నాడో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, జకర్యాకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ వాక్యాన్ని మొట్టమొదటిగా మనం చదువుకుందామండి. జకర్యాకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీవు ఇకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా చెప్పండి నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఇంకా ఈ విషయంలో ప్రకటన చేయాలని దైవజనుడితో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో ప్రకటన చేయాలంట, ఏ విషయంలో అనౌన్స్మెంట్ చేయాలంట, ఏ విషయం అంటే, నీవు ఇకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు. చెప్పాలి హల్లెలూయా. ఇక నా పట్టణములు, దేవుని యొక్క పట్టణాలంట, భాగ్యముతో మరి ఎక్కువగా నింపునట్లుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మందిరము ఇది ఒక పట్టణం, పరలోక పట్టణం. సియోను అనేది చూడండి, యెహోవా సియోనును ఓదారుస్తూ ఉన్నాడు, యెరూషలేమును ఆయన ఇక నింపబోతూ ఉన్నాడు అన్నమాట. ఈ సంఘం అనే యొక్క పట్టణాన్ని దేవుడు రాబోతున్న దినాలలో ఒక భాగ్య నగరముగా, ఒక గొప్ప సిటీగా దేవుడు చేయబోతున్నాడు. చెప్పాలి హల్లెలూయా. భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావు? భాగ్యనగరానికి. నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావంటే, ఇది దేవుని యొక్క పట్టణం, ఇది దేవుని యొక్క సంఘం. ఇది ఇక్కడికి వచ్చిన వారు ఏ ఒక్కరు ఇంకా లోకంలో కలిసిపోరు.
అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూనే ఉంటారు. నువ్వు బ్రతికి ఉన్నా చనిపోయినా నీ ఆత్మకు చాలా విలువ ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ విషయంలో మనం ప్రకటన చేయాలి. ఏ విషయం అది? ఇక నా పట్టణములు భాగ్యముతో నేను నింపబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన ఆల్రెడీ సియోను మన కొరకు చేస్తూ ఉన్నాడు, యెరూషలేము మన కొరకు కట్టుతూ ఉన్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? కాబట్టి ఆయన యెరూషలేమును కడుతూ ఉన్నాడు, సియోనును కట్టుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ సంఘం అనే యొక్క పట్టణమును భాగ్యముతో, ఈ సంఘం అనే ఈ యొక్క పట్టణంలో నువ్వు వచ్చావు కాబట్టి నీ దరిద్రత తొలగించబడుతుంది, నీ హృదయంలోనే బాధ తొలగించబడుతుంది, నీ శ్రమలలో ప్రభు తోడుగా ఉంటాడు. ఈ పట్టణాలన్నిటినీ దేవుడు ఒక గొప్ప భాగ్యముతో నింపబోతూ ఉన్నాడు. ఆయన వెలుగు చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు. రాబోతున్న దినాలలో ఈ పట్టణములో, ఈ వెలుగుకరమైన పట్టణములో, ప్రకాశింపజేసే ఈ పట్టణములో, దేవుడు యొక్క పట్టణములో, నువ్వు నీ యొక్క నివాస యోగ్యమైన యొక్క పట్టణములో ఒక ఉన్నతమైన ఆశీర్వాదము కలిగి నువ్వు సురక్షితముగా నివసింపజేయబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పట్టణము గురించి మనం ఆలోచించాలండి. నా పట్టణములు నా మందిరము, నా పట్టణములు నా మందిరము, నేను భాగ్యముతో నింపబోతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారన్నమాట. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల, అది ఏ పట్టణమైనా సరే దేవుడు ఉండే యొక్క పట్టణంలో మనం ఉండాలండి. చెప్పాలి హల్లెలూయా. ఇండియా ఉంది, అమెరికా ఉంది, ఈ లోకంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో దేవుడు ఉన్నాడా? నువ్వు నివసించే యొక్క పట్టణంలో, నువ్వు నివసించే ఆ యొక్క రాష్ట్రంలో, నువ్వు నివసించే యొక్క ఇంటిలో దేవుడు ఉండాలండి. యేసు ప్రభు ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, నా పట్టణంలో నేను రాబోతున్న దినాలలో గొప్ప గొప్ప భాగ్యవంతులుగా, చూడండి, పెద్ద పెద్ద సిటీలను దేవుడు చేయబోతున్నాడు అన్నమాట. పెద్ద భాగ్యనగరములను మనం చూస్తున్నాం. బాంబే, ఢిల్లీ, కలకత్తా, అమెరికా, ఈ విధంగా ఇవన్నీ పెద్ద పట్టణాలు, భాగ్యం కలిగిన యొక్క పట్టణాలే. కానీ ఆత్మ సంబంధమైన యొక్క పట్టణాలను దేవుడు కట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టవచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా. ఇలాగనే మనం ఉంటామండి. కానీ అక్కడ ఎలా ఉంటామంటే మహిమా శరీరములు కలిగి. ఇప్పుడు ఇది ఏ శరీరం అంటే మట్టి శరీరం ఇది. కానీ రాబోతున్న యొక్క దినాలంట దేవుని యొక్క పట్టణాలను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క పట్టణాలు భాగ్యముగా దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవుడే ఆ పట్టణానికి రక్షకుడుగా ఉండి, దేవుడుగా ఉండి, ఆయనే ఏం చేస్తున్నాడంటే ఈ సంఘాన్ని దేవుడు ఆయనే కాపాడుకుంటూ ఉన్నాడు అన్నమాట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నమాట. ఎంతోమంది పోలీసులు ఉన్నా, ఎంతమంది మిలిటరీ ఉన్నా, ఎంతమంది సైనికులున్నా, ఎవరున్నా ప్రయోజనం ఉండదు, అది తాత్కాలికం. కానీ ఆ పట్టణములో దేవుడు ఉండాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క పట్టణానికండి, భాగ్య నగరానికి మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి దీనిని ఆయన కాపాడుతాడు. రాబోతున్న దినాలలో మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు. ఇది ఒక క్షేమ నివాసమని నీకు తెలియాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును దేవుడు ఏది తక్కువ లేకుండా రాబోతున్న యొక్క దినాల్లో దేవుడు చేయబోతున్నాడు. చెప్పాలి హల్లెలూయా. భాగ్యముతో నింపబోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి వస్తువును దేవునికి అనుగ్రహిస్తాడని దాని అర్థం. నీకు ఏ వస్తువులు కావాలి ప్రార్థన చేసుకోండి. ప్రతి వస్తువును, ఇంట్లో ఏదేది కావాలో అన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే వాగ్దానాన్ని ఈ చేతబట్టుకొని కృషించిన వారిని అందరినీ నింపుతానని మీరు సెలవిచ్చారు కదా ప్రభువా, మీరు చెప్పారు కదా, మీరు అడగాలన్నమాట. నా పట్టణములను భాగ్యముతో నింపుతానని మీరు చెప్పారు కదా అని మనం జ్ఞాపకం చేయాలి. ఈ నెలంతా మనం ఏం చేయాలంటే ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని మీరు నింపుతానని మీరు సెలవిచ్చారు కాబట్టి సహాయము చేయండి, ప్రతిదీ సహాయము చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే
తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దినాన ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించారండి. వాళ్ళ ఇళ్లను దేవుడు ఆశీర్వదించారు, వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించారు, వర్ధిలింపజేశారు. కానీ వాళ్ళు మర్చిపోతారేమో అని అప్పుడప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని అణిచి, వాళ్ళని శోధించి, వాళ్ళని పరిశీలించి, చూడండి మరుగైన యొక్క మన్నాతో దేవుడు వాళ్ళని భుజింపని ఇచ్చాడనమాట. ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలుకు ఆ దినాన కుమ్మరించారు. అదేవిధంగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము కూడా అది మర్చిపోకుండా ఉన్నట్లుగా, దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఈ నగరాన్ని, ప్రభు ఈ యొక్క భాగ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడే మనకు సామర్థ్యము కలుగజేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. భాగ్యముతో నింపుతాడని ప్రభు సెలవిచ్చాడు కదా. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, చూడండి భాగ్యముతో నింపడానికి మనకేం కావాలి? సామర్థ్యం కావాలి, శక్తి కావాలి సంపాదించుకోవడానికి. ఆ శక్తిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, మనకు డబ్బులు కావాలంటే సామర్థ్యం కావాలి, సంపాదించుకోవాలి, జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయాలి, పని చేయాలి. ఇలాంటి స్థితిని కూడా, సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించి నిన్ను భాగ్యవంతుడిగా చేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో ప్రభు నడిపించారండి. అబ్రహాము మనం గమనించినట్లయితే 16, 17, 18 అధ్యాయాల ఆదికాండంలో మనం గమనించినట్లయితే అబ్రహాము మొత్తం బలమంతా పోయిందనమాట. 100 ఏళ్ళు వచ్చినాయి, ముసలుడైపోయాడు. కానీ ఆ వయస్సులో కూడా దేవుడు ఏం చేశాడంటే అతన్ని దేవుడు నింపాడనమాట. హల్లెలూయా. నింపాడు, అబ్రహామును నింపాడు. ఎందుకంటే అతను దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నాడు. అబ్రహాము 100 ఏళ్ళు అయినప్పటికీ, 90 ఏళ్ళు వచ్చినప్పటికీ అతన్ని దేవుడు నింపుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి దినాన నువ్వు ఎంత వయసైనా పర్వాలేదు, చిన్నవాడివైనా పర్వాలేదు, పెద్దదానివైనా పర్వాలేదు, యవనస్తుడైనా పర్వాలేదు, వృద్ధాప్యంలో ఉంటున్నా పర్వాలేదు, కానీ ఈ వయసులో కూడా అన్ని సందర్భాలలో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేయునుగాక. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా. షేబా దేశపు రాణి సొలొమోను చూసి, ఆ భాగ్యాన్ని చూసి, సొలొమోను మహాభక్తుని దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వదించిన విధానాన్ని బట్టి షేబా దేశపు రాణి, ఒక రాణి, వేరే దేశపు రాణి ఈ సొలొమోను మహారాజు దగ్గరకు వచ్చి అతని యొక్క భాగ్యాన్ని బట్టి, అతని ఐశ్వర్యాన్ని బట్టి ఎంతగానో కొనియాడి కీర్తిస్తున్నదనమాట. దేవుడు సొలొమోనును ఆశీర్వదించిన యొక్క విధానాన్ని బట్టి ప్రపంచమంతా ఆశ్చర్యపోయారనమాట. అతనికి ఉన్న యొక్క జ్ఞానము, అతనికి ఉన్న ఐశ్వర్యము, అతనికి ఉన్న యొక్క భాగ్యము. ఎందుకంటే దేవుడు అతన్ని కృషించిన ప్రతి ఒక్కరిని నింపుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే ఈ వాక్యపు వాగ్దానాలన్నీ చేతబట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో, ప్రభా నన్ను నింపండి, నా పట్టణాన్ని మీరు నింపండి, నా ఇంటిని మీరు నింపండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రార్థన ఆలకించిన దేవుడు నా పట్టణములను భాగ్యముతో నింపబోతూ ఉన్నాను. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఆయన దేనిని నింపబోతున్నాడో చదవండి. కీర్తనల గ్రంథం 107, 9వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 107, 9వ వచనం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి యొక్క ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని అంట ఆయన, చెప్పండి, ఆశ కలిగిన ప్రాణాన్ని నోతేరి చెప్పండి, తృప్తి పరుస్తాడు. ఆకలి గొని ఉన్న యొక్క ప్రాణమును ఆయన మేలుతో ఆయన నింపుతాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? మేలుతో దేవుడు నింపున్నట్లుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీతి నిమిత్తము
హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, వాళ్ళు తృప్తి పొందుతారు, మేలుతో నింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో నీతి నిమిత్తం యథార్థంగా ఉండాలి, సత్య మార్గాల్లో నడిపించబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభువును స్తుతించాలి, దేవుని యొక్క సన్నిధిలో మేలు పొందుకోవాలనే ఆశ నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మన జీవితాన్ని మేలుకరమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి మేలు చేత రాబోచిన యొక్క దినాలలో దేవుడు మనలందరినీ నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని యొక్క సన్నిధి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు వస్తాను అని ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనిపెడతాను అని అనుకుంటూ ఉన్నాడనమాట. అనుకుంటున్న సమయంలో దేవుడు అతన్ని ప్రాణమును తృప్తిపరిచి బలపరిచి ఆదరించి నెమ్మది కలుగజేశాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆ దినాన ఎవరైతే మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఒక ఉన్నతమైన మార్గాలు నడిపించాడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు అని చూడు, నిర్గమకాండంలో మనం గమనిస్తున్నాం. ఆ మంత్రసానుల కంట దేవుడు మేలు చేశాడు. మేలు చేసినందున వాళ్ళు ఆ జనమును విస్తరించి అభివృద్ధి పరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ మేలు చేత తృప్తిపరచి ఒక ఆధ్యాత్మికమైన మార్గాలలో ప్రభు మనల్ని నింపుతాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మేలు పొందుకోవాలంటే జ్ఞానాన్ని పొందుకోవాలి. వెండిని సంపాదించుట కంటే మనం జ్ఞానమును సంపాదించటం మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులైన వారికి మేలు ప్రతిఫలంగా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. నీతిమంతులుగా ఉంటున్న మన జీవితంలో రాబోచున్న దినాలు ఎన్నెన్నో ప్రతిఫలాలు. దేవుని యందు మనం భయము భక్తి కలిగి కొంచెములోనే తృప్తి మనము కలిగి ఉన్నప్పుడు రాబోచున్న దినాలలో నిండైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకరినొకరు ప్రేమ కలిగి మనం ఉండాలండి. ప్రేమ కలిగి ఉన్న యొక్క చోట కొద్దిగా ఆహారము తిన్నప్పటికీ అది చాలా తృప్తికరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ దినాన ప్రభు సన్నిధానికి వచ్చిన మనము ఏది మేలు ఏది మేలు కాదు అనేది ఈ దినాన మనం గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మేలు ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము, నా పట్టణమునకు ఎక్కిరమ్ము అని ఎవరినైతే దేవుడు పిలుస్తాడో వాళ్ళు చాలా మేలు పొందుకుంటారనమాట. హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. ఇక్కడికి ఎక్కి రమ్మని ఎవరైతే దేవుడు పిలుస్తున్నాడో వాళ్ళందరూ దేవుని యొక్క పిలుపుని అందుకొని మనం ఎక్కిపోవాలండి. ఎక్కడికి? దేవుని యొక్క పట్టణానికి, పరలోక పట్టణానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి రండి జనులారా, మీరందరూ నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపుని అందుకొని ఎవరైతే ఆయన సన్నిధానికి వస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు మేలు చేయునుగాక. హల్లెలూయా. కార్యము ప్రారంభములో మనం ప్రార్థన చేసుకోవాలి, కార్యం అంతము అది మేలుకరంగా మార్చబడుతుందండి. ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము కార్యము ప్రారంభంలో దేవుణ్ణి మర్చిపోతాం, కానీ కార్య అంతము ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ దినాన్ని మనం గమనించి ప్రభు సన్నిధిలో ప్రతి మేలు అది ఏ మార్గములో వెళ్తే మనకు మేలు కలుగుతుంది, ఏం చేస్తే మనకు మేలు కలుగుతుంది అని దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తెరగాలండి. ఈ దినాన ఈ విషయాలు తెలియక, దేవుని యొక్క వాక్యం తెలియక మేలు అనుభవించలేకపోతున్నారు, తృప్తి చెందలేకపోతూ ఉన్నారు, క్షేమాన్ని అనుభవించలేకపోతున్నారు యొక్క మానవులు, విశ్వాసులు కూడా. దేవుని ఆశీర్వాదాలు ఏం చెప్తున్నాయంటే, మేలుతో నేను తృప్తి పరుస్తానని ప్రభు చెప్తూ ఉంటే
ఆయన ద్వారా వచ్చే ప్రతి మేలు పొందలేక ఈ దినాన చాలామంది కృషించిన యొక్క స్థితి అన్నమాట. కృషించిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, దేవుని యొక్క మేలు అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి అందుకనే ఈ వాక్యపు వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. హల్లెలూయా. మేలుతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆశ కలిగి దేవుని ద్వారా నేను మేలు పొందుకోవాలి, ఎక్కి రమ్ము అని ప్రభు ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు. నా పట్టణానికి నేను తీసుకుని వెళ్తానని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే కీడును మనము ద్వేషించి మేలును మనము ప్రేమించాలన్నమాట. లోకంలో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసిన కీడు, ఎక్కడ చూసిన అపాయాలు, ఎక్కడ చూసిన పరిస్థితులు ఏం బాలేవు. కాబట్టి మనం కీడును ద్వేషించి మేలునే మనం ప్రేమించినట్లయితే ఆ మేలుకరమైన మార్గాలలో ప్రభు మనల్ని నడిపిస్తాడనమాట. అందుకనే యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా వచ్చి ఏం చేశారు? ఆయన ప్రతి చోట ఆయన మేలు చేస్తూ, స్వస్థపరుస్తూ, ప్రతి విధమైన దయ్యాన్ని పోగొడుతూ, ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తూ, నెమ్మది కలగజేస్తూ, మేలు చేస్తూ యేసుక్రీస్తు సంచరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మేలు చేస్తూ, మేలుకరమైన మార్గాల్లో నడిపించబడుతూ, దేవుని ద్వారా మనం తృప్తిపరచబడుతూ, దేవుని ద్వారా నేను మేలు పొందుకోవాలి, ఈ మేలు అనేక మందికి తెలియజేయాలి అని ఆశ కలిగి మనం ఏం చేయాలంటే సంచరిస్తూ ఉండాలన్నమాట. మన ప్రాంతాల్లో ఎలా సంచరిస్తూ ఉండాలంటే దేవుని ద్వారా మేలు పొందుకొనుచు అనేకులని దేవుడా వాళ్ళని మేలు చేత తృప్తిపరచండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం సంచరిస్తూ ముందుకు సాగుతూ ఉండాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా చేస్తారు. ఎవరికి దేవుడు మేలు చేస్తాడంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరికి దేవుడు మేలు చేస్తాడంటే దేవుని ప్రేమించే వారికి. హృదయపూర్వకంగా యేసయ్యను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి, ఆయన ధర్మశాస్త్రమును మనం ప్రేమించాలి. కీడు చేస్తున్న ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంటే క్షమించే ఆ యొక్క మనసు ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు మేలు చేత దేవుడు తృప్తిపరిచి ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన మేలుకరమైన మార్గాల్లో ప్రభు మనందరినీ దేవుడు నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే నీకున్న మేలైనది దూషణ పాలు కాకుండానట్లుగా ఈ దినాన మనల్ని మనమే కాపాడుకోవాలండి. దేవుడు నీకు మేలు చేయడానికి నీకు ఒక ఆత్మను అనుగ్రహించి ఉన్నారు. నీకున్న మేలైనది అది నీకు విశ్వాసం ఉన్నదా, ప్రార్థనా జీవితం ఉన్నదా, లేకపోతే ఏదైనా మంచి పనులు నీ హృదయంలో దేవుడు పెట్టి ఉన్నాడా? వాటిని అన్నిటిని మనం ఏం చేయాలంటే దూషణ పాలు కాకుండా, ఇతరులు దూషించకుండానట్లుగా ఈ దినాన నిన్ను నీవే కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మంచి తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన యొక్క క్షేమము, దేవుడు నీకు ఇచ్చిన యొక్క పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన యొక్క పరిశుద్ధాత్మ, దేవుడు నీకు ఇచ్చిన యొక్క బాప్తిసపు అనుభవాలు, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమును మేలైనది నీ హృదయములో దేవుడు పెట్టి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దీనిని మనం ఏం చేయాలంటే దూషణ పాలు కాకూడదు అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మేలైనది ఏదైతే, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీకున్న మేలైనది దూషణ పాలు కాకుండా ఉన్నట్లుగా ప్రభు నింపాలని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి రెండోదిగా మనం గమనించినట్లయితే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గని వారి యొక్క ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే చదవండి, యోబుకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదవండి.
అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను ఆయన నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏం నింపబోతున్నాడైనా? నీ నోటి నిండా నవ్వును కలగజేయాలి. అంత మాత్రమే కాకుండా ప్రహర్షముతో అంటే సంతోషముతో నీ పెదవులను ఆయన నింపునుగాక. చెప్పాలి ఆమేన్. ఈ దినాన నీ పెదవులలో ఏమున్నది? నీ పెదవులలో చూడండి, ఈ పెదవులలో ఏమున్నది? సంతోషం ఉన్నదా లేకపోతే దుఃఖం ఉన్నదా? ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీ నోటి నిండా నవ్వును కలగజేసి ప్రహర్షముతో అంటే సంతోషముతో ఉత్సాహముతో నీ పెదవులను ఆయన నింపాలని ఈ పెదవులను దేవుడు కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని దేవుడు ఈ పెదవులను మానవునికి కలగజేసి ఉన్నారు, నిర్మించి ఉన్నాడు? ఎందుకని దేవుడు ఈ పెదవులను నిర్మించి ఉన్నాడు, సృష్టించి ఉన్నారు? ఈ పెదవులలో నుండి ఏం రావాలి? ప్రహర్షము, సంతోషము. నీ నోటి నిండా నవ్వును కలగజేసి నీ పెదవుల నుండి ప్రహర్షం అంటే సంతోషము కలుగునట్లుగా ఏం చేయాలి? ఈ జీవ ఫలములను, ఈ పెదవులను దేవునికి అప్పచెప్పాలి మనం. హల్లెలూయా. ఈ పెదవులలో ఏముండాలంటే, ఎప్పుడు చూసినా ఈ పెదవుల నిండా సంతోషం ఉండాలంటే స్తుతి స్తోత్రాలు. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో స్తుతించగలిగినట్లయితే, ఈ పెదవులు మౌనంగా ఉండకుండా ఈ పెదవుల నుండి బయటికి ఏం రావాలంటే, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ పెదవుల నుండి చూడండి అవిశ్వాసపు మాటలు రాకుండానట్లుగా, ఈ పెదవుల నుండి దూషపు మాటలు రాకుండానట్లుగా ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ప్రభు నీ హృదయాన్ని ప్రభు నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, ఆయన యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచు ఉన్నానని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయములో సంతోషము కలగాలంటే ఈ పెదవుల ద్వారా ప్రభునామాన్ని స్తుతించి ఆయనను ఆరాధించాలి. చూడండి, హన్న పెదవులు మాత్రమే కదులుతున్నాయన్నమాట. షిలోహు మందిరానికి హన్న వచ్చింది వేదనతో, రోదనతో, కృషించి నలిగిపోతుంది, పిల్లలు లేక, సంతానము లేక కృషించిన యొక్క పరిస్థితి. ఆమె హృదయంలో బాధలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి హన్న దేవుని యొక్క మందిరానికి వచ్చి, షిలోహు మందిరానికి వచ్చి తన పెదవులు మాత్రమే దేవునికి అర్పిస్తూ ఉన్నదనమాట. తన పెదవుల ద్వారా ఇంకేమీ మాట్లాడకుండా తన పెదవులను కదిలిస్తూ పెదవులతో మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. అప్పుడు ఆమె హృదయంలో దేవుడు నూతనమైన బలాన్ని, శక్తి చేత నింపాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన మనము మన నోటి మాటల ద్వారా అనేక మంది బలహీనులుగా మార్చబడకూడదు, బలవంతులుగా మార్చబడాలి. నా నోటి మాటలతో మిమ్మల్ని నేను బలపరుస్తాను అని ఎవరంటున్నారు? యోబు అంటున్నాడు. యోబు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? శ్రమలలో ఉన్నాడు, కృంగినేక స్థితిలో ఉన్నాడు. అతనికి భయంకరమైన కుష్ఠరోగము సంభవించింది. కుమారులు కుమార్తెలు ఆస్తి పాస్తి అంత పోయింది. కానీ అతను దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నాడంటే, అందరు స్నేహితులు అందరూ వచ్చి ఇతను ఏదేదో అంటూ ఉన్నారు. కానీ హృదయంలో ఎంత బాధ ఉన్నా తన యొక్క నోటి మాటల ద్వారా, యొక్క పెదవుల ద్వారా ఏం చేస్తున్నాడు? నా నోటి మాటలతో నేను మిమ్మల్ని బలపరుస్తాను. చెప్పాలి హల్లెలూయా. నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకొని మనం ఏం చేయాలంటే ఇతరులను బలపరచాలి. నీ హృదయంలో ఎంతైనా బాధ పెట్టుకో, కానీ ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు నీ భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లలతో కానీ, స్నేహితులతో కానీ
ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే యోబు మాట్లాడినట్లుగా చూడండి. దేవుని యొక్క వాక్యం, అయినను మీరు నన్ను ఏ విధం చేత అయినా నేను రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, అయినను నా మాటలతో మిమ్మల్ని నేను ఆదరించుచూ ఉన్నానని యోబు చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆయన ఆజ్ఞలను, దేవుని యొక్క పెదవుల నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞను, దేవుని యొక్క పెదవుల నుండి వచ్చిన ప్రతి మాటను మనం ఏం చేయాలంటే అది మధురంగా మనం తీసుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే నా పెదవుల ద్వారా, నా నాలుక ద్వారా నేను సాధిస్తాను. చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, నేను మాట్లాడడం వలన, నేను చక్కగా మాట్లాడడం వలన నా నాలుక ద్వారా నేను సాధించగలుగుతానని చాలామంది అంటూ ఉంటారనమాట. అలా కాదండి. మనం సాధించాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన పెదవులను ఆయన సన్నిధిలో అర్పించుకొని ప్రతి బలహీనత తొలగించుకొని ఈ దినాన దేవుని యొక్క నా పెదవులు నా ప్రభువుకు సమర్పించుకోవాలి అని అనుకొని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనము ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా, చెప్పాలి చెప్పాలి హల్లెలూయా. నీ పెదవులు దేవుని సన్నిధిలో సమర్పించుకో. నీ పెదవులను దేవుడు నింపుతాడని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఈ పెదవులు రాబోచున్న యొక్క దినాలలో నింపబడినట్లుగా ప్రహర్షముతో ఉత్సాహ గానము నా పెదవుల ద్వారా నేను చేస్తాను అని అనుకొని దేవుని యొక్క సన్నిధిలో కార్యాలు చేయాలి. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క ముఖాన్ని మనం చూడాలండి. దేవుని యొక్క ముఖమును మనం చూచినప్పుడు ఆయన పెదవులు ఎలాంటి పెదవులు అంటే దయారసం కలిగిన పెదవులు ఆయన పెదవులు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెదవుల నుండి వచ్చే ప్రతి జాలువారే ప్రతి మాట అది చాలా అతి మధురంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. దానిని మనం గమనించాలి. దేవుని యొక్క నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట అది ఎలా ఉంటుందంటే నోరు, ఆ యొక్క దేవుని యొక్క నోరును మనం గమనించాలి. ఆ నోట్లోంచి ప్రతి మాట ఏమొస్తుంది? నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన నీతో ఆయన పెదవుల ద్వారా ఏం మాట్లాడాలని కోరుకోవాలి అని ఇది మనం గమనించాలి. దయారసం ఉత్సహించు ఆ యొక్క పెదవులతో నా నోటిని ప్రభా మీరు నింపండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన యొక్క మొక్కుబడులు, నా నోరు వచించిన యొక్క మొక్కుబడులు నేను చెల్లించేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ పెదవులను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. ఎలా కాపాడుకోవాలి? విస్తారమైన మాటల వలన ఈ పెదవులు దోషులుగా మార్చబడతాయి. కాబట్టి విస్తారమైన మాటలు మనం మానుకొని దేవుని యొక్క సన్నిధిలో ఏం మాట్లాడాలి, ఎలా పలకాలి అని ఈ పెదవులకు మనం నేర్పించాలండి. దీన్ని ఎంతగానో మనం ఉపయోగించుకోవాలి. ఈ పెదవులు చాలా శ్రేష్టమైనవి. ఈ పెదవుల ద్వారా మనము చూడండి ఎన్నో ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. నీతిగల యొక్క పెదవులు రాజునకు సంతోషాన్ని కలగజేస్తాయంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీతి కలిగిన యొక్క పెదవులు రాజును సంతోషపరుస్తాయి. ఈ పెదవుల ద్వారా మనము సాధించాలి. ప్రతిదీ ఎలా మాట్లాడుతున్నామని మనం గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఒక్కసారి మాట వెలువడిన వెంటనే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా, అది మేలుకరంగా ఉంటున్నాయా, లేకపోతే బాధపరుస్తున్నాయా అనేది ఇది మనం గమనించుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనమే గమనించుకోవాలండి. ఈ రోజంతా నేను ఎలా మాట్లాడాను, ఎలా స్తుతించాను, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ పెదవులు దేవుని యొక్క ఎట్లా ఉపయోగపడ్డాయి, ఎలా దీన్ని ఏ విధంగా అర్పించుకోవాలి అని ఈ పెదవులను గురించి ఎంతగానో మనం ఆలోచించాలి. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను ఆయన నింపునుగాక.
అందరూ చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ పెదవుల నుండి దయారసం రావాలండి, దయగల మాటలు రావాలండి నీ పెదవుల నుండి. కాబట్టి ఈ దినాన ఈ పెదవులను కాపాడుకోవాలి. ఎలా? ఈ పెదవులు దేవుడిచ్చాడు. దీని ద్వారా చాలామంది సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, తర్వాత రకరకాల బలహీనమైన ఆహార పదార్థాలు తిని దీన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితే చాలు వాసన కదండి. ఈ నోటిని, ఈ పెదవులను చాలా కాపాడుకోవాలండి. దేవుడు నీకు మంచి పెదవులను ఇచ్చి ఉన్నారు. దీనిని మనం లిప్టిక్ వేసుకొని చక్కగా దీనిని అందంగా చేసుకోవడం కాదండి. ఈ పెదవులు ఎలా అందంగా కనపడాలి అంటే నీ నోటిలో ఏముండాలంటే స్తుతులు స్తోత్రాలు ఉండాలన్నమాట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ పెదవులకు నేర్పించాలి, లిప్టిక్ కాదండి. ఈ పెదవులకు మనం ఏం చేయాలంటే స్తుతులు స్తోత్రాలు నేర్పించాలి. అప్పుడే నీ పెదవులు సౌందర్యవంతంగా అందంగా మార్చబడతాయి. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనం గమనించాలండి. దేవుడు ప్రతిదీ మనకు చక్కగా అనుగ్రహించాడు. ఈ కళ్ళను అనుగ్రహించారు, తలను అనుగ్రహించారు, 2 చేతులు, 2 కాళ్ళు, హృదయము, ప్రతి అవయములన్నిటిని దేవుడే మనల్ని నిర్మించారు. ప్రతి దానిని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాని గురించి ఆలోచించాలండి. నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ ముక్కును గురించి ఆలోచించాలి, నీ నోట్లో ఉన్న యొక్క నాలుక గురించి ఆలోచించాలి. ఏదో నాలుక ఉందని మాట్లాడడం కాదు, నాలుక ఉందని రుచి కలిగిన పదార్థాలు తినడం కాదండి. దీన్ని మనం ఆలోచించాలి. నీ పెదవులను నేను నింపబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. 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 కాబట్టి ఈ దినాన మన పెదవులన్నిట్లో నుంచి ఏం రావాలి? దయారసము. దయారసము. చక్కగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి ఈ వాగ్దానము ఏం చెప్పబడుతుంది? ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపునుగాక. చెప్పాలి ఆమేన్. చెప్పాలి ఆమేన్. ఈ దినాన నీ పెదవులు నువ్వు పరిశుద్ధపరచుకోవాలండి, పరిశుద్ధపరచుకోవాలి. ఈ పెదవులను ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవుడిచ్చిన యొక్క పెదవులు, ఈ దేవుడిచ్చిన యొక్క పెదవులను ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే ఒకానొక సందర్భంలో బలహీనతను కలగజేసి పెదవులన్నీ ఇంత లావైపోతాయి. ఏమన్నా బాగుంటుందా? ఏదన్నా వచ్చిందనుకో ఇంత లావైపోతాయి, చూడడానికి బాగుంటుందా? బాగుండదు. పెదవంతా చూడు ఇంత లావుగా ఉంటే దేవుడు ఎంత చక్కగా సృష్టించాడు. ఈ ముఖంలో ఈ పెదవులు ఎంత చక్కగా చిన్నగా చక్కగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ దినాన ఈ పెదవులను గురించి, ఈ పెదవుల నుండి ఏమి రావాలి, ఈ పెదవులను ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా నింపుకోవాలి అనేది ఈ వాక్యపు వాగ్దానంలో మనము నేర్చుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా 4వదిగా మనం గమనించినట్లయితే చదవండి, కీర్తనల గ్రంథము 81 10వ వచనంలో చదవండి. 81 10. కీర్తనల గ్రంథం 81 10. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాకు నేను, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. పెదవి అంటే తెలుసు కదా అందరికీ. హలో, పెదవి అంటే ఇవి, నోరు అంటే లోపలగా ఉంటుంది. తెలుసా అది విషయం? అందరికీ తెలుసు. పెదవి అంటే ఇవి అన్నమాట. నోరు. నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపుతాను. కృషించిన వారిని అందరినీ ఆయన నోటిని దేవుడు నింపబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఈ నోరు నింపబడాలంటే ఏం చేయాలి? పాన్ పరాక్ వేసుకోవాలి కదా, బీడీలు తాగాలి, లేకపోతే ఏదేదో చేయాలి కదా. ఈ నోరు నింపబడాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము నువ్వు పలుకుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి అందరూ? ఏం చేయాలి? ఈ నోరు
బాగా నింపబడాలంటే ఎల్లప్పుడూ యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు, ఆయన నన్ను సృష్టించినవాడు, ఆయన నా ప్రార్థన ఆలకించినవాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఈ విధంగా విన్న వాక్యాలు, పరిశుద్ధ లేఖనాలలో ఉన్న యొక్క వాక్యాలన్నిటినీ మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకుంటూ అది కన్ఫస్ అంటే పలుకుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. చేస్తున్నారు ఆ పని? మీరు మర్చిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఈ నోటి ద్వారా పలుకుతూ ఉండాలన్నమాట. పలుకుతూ ఉన్నట్లయితే మన నోటిని మన దేవుడు ఏం చేస్తాడంటే పూర్తిగా నింపబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా మాట్లాడాలి అంటే దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నానని అపోస్తుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. మనం దేవుని ఎదుట మాట్లాడాలంటే ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని ఎదుట క్రీస్తు నందు నేను మాట్లాడుతూ ఉన్నాను, క్రీస్తు ద్వారా మనం మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే పాట పాడింది, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీ హృదయ స్పందన చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో స్పందన ఉండాలి. ఆ స్పందన దేవుని ద్వారా వస్తుందంటే యేసుక్రీస్తు నామము ఉచ్చరించుట ద్వారా, దేవుని యొక్క వాక్యము ఉచ్చరించుట ద్వారా నీ నోటికి ఆయన తోడై ఉంటాడన్నమాట. చప్పట్లు కొట్టొచ్చు కదా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నేను నీ నోటికి తోడై ఉండి నేను నీకు బోధిస్తానని ప్రభు సెలవిస్తూ. కాబట్టి ప్రతి క్షణము ఏం చేయాలి? మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నీ నోటితో కన్ఫర్స్ చేస్తూ మౌనంగా ఉండకూడదండి. మౌనంగా ఉండకూడదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడైనా, పనిచేసేటప్పుడు, రాకపోకలేదు, అన్ని సందర్భాలలో నువ్వు కన్ఫర్స్ చేస్తూ ఉండాలి వాక్యాన్ని. ప్రభు కొరకు నేను ఎదురు చూడాలి, పరలోక రాజ్యం చేరాలి, దేవుని ద్వారా జీతాన్ని పొందుకోవాలి, ఆయన కొరకు నేను పరిచర్య చేయాలి, దేవుని కొరకు నేను కనిపెట్టాలి అని నీ హృదయాన్ని నింపుకొని నీ నోటితో కన్ఫర్స్ చేస్తూ ఉండాలి. అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం? అనుకుంటున్నారా మనసులో? మీరు చెప్పండి. మౌనంగా ఉంటున్నారా? అనుకోండి. ఏమనుకోవాలి? స్తుతి స్తోత్రం అది అంతకుముందు. ఇప్పుడేమనుకోవాలి చెప్పండి? మనసులో మీరు అనుకుంటూనే ఉండాలన్నమాట. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నోరు బాగుగా తెరవుము, దానిని నేను నింపుతానని ప్రభు సెలవిస్తూ. నీ నోరు తెరవాలండి, మౌనంగా ఉండకూడదు. నీ పెదవులు, నీ నోరు నింపుతానని ప్రభు సెలవిస్తూ ఉండగా, ధర్మశాస్త్రము నా నోట మీరు ఉంచండి ప్రభా, శిష్యునికి తగిన యొక్క నోరు నాకు దయచేయండి, నా నోటి నిండా నవ్వు కలగజేయండి, నా నోటి మాటల ద్వారా ప్రభా మీ మాటలు నేను చెవిన పెట్టి నా హృదయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా కృప దయచేయండి, నా నోటి నిండా ప్రభా మీ ఆజ్ఞలు నింపబడినట్లుగా సహాయము చేయండి. ఆయన నోరు ఎలాంటి నోరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి మధురము. పరమగీతలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఆయన హృదయం నుంచి వచ్చిన ప్రతి మాట చూడండి, ఆయన నోటి నుంచి ప్రతి మాట అది చాలా అతి మధురంగా ఉంటుంది. జుంటి తేనె ధారల కన్నా మధురాతి మధురమైన మీ మాటలు నా నోటికి మీరు అందించండి ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకున్నట్లయితే శ్రేష్టమైన ద్రాక్షరసము ఈ దినాన నీ నోటికి అందించబడుతుంది. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ నోరు నింపబడుతుందో అప్పుడు చూడండి ఇక్కడ హల్లెలూయా, చూడండి, నీ నోరు ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు శ్రేష్టమైన ద్రాక్షరసము నీ నోటికి అందించబడుతుంది.
చెప్పాలి హల్లెలూయా. నీ నోరు బాగుగా నింపుము, నేను దానితో నింపుతాను. దేనితో? శ్రేష్టమైన, చెప్పాలి, శ్రేష్టమైన ద్రాక్షారసముతో. శ్రేష్టమైన ద్రాక్షారసముతో నీ నోరు బాగుగా తెరిచినట్లయితే, ఆ పిట్టలు చూడండి, చిన్న చిన్న పిట్టలు నోరు తెరిచి ఇట్లా చూస్తూ ఉంటాయి అన్నమాట. తల్లి వచ్చి నోటి నిండా ఆహారాన్ని పెడుతూ ఉంటాను. ఆ విధంగా మనం నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఈ దినాన మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, శ్రేష్టమైన ద్రాక్షరసము నీ నోటికి అందించునుగాక. చెప్పాలి హల్లెలూయా. శ్రేష్టమైన ప్రేమను కూడా దేవుడు నీకు అంటిస్తాడు, నీ నోటికి అంటిస్తాడు. శ్రేష్టమైన ప్రేమ, ఈ శ్రేష్టమైన ప్రేమ చూడండి, దేవుని యొక్క ప్రేమ నీ నోటికి అందిన వెంటనే నీ హృదయంలో ఏం కలుగుతుందంటే దేవుని యొక్క ప్రేమ చిగురిస్తుంది అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో కప్పుతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మన నోటిలో ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాల చేత మన నోరు నింపబడునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఎల్లప్పుడు అండి, ఎల్లప్పుడు ప్రతి క్షణము మనం ఏం చేయాలంటే మన నోటి నిండా ఈ దినాన బాగుగా దీన్ని తెరిచినట్లయితే, మూసుకోకూడదు, నోటిని మూసుకోకూడదు, మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే ఈ నోరు కంపు కొడుతుంది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే రాత్రిపూట మనం నిద్రపోతాం కదండి. ఎందుకని వాసన వస్తుంది? ఎందుకంటే నోరు మూయబడి నిద్రపోతాం మనం. ఉదయాన్నే అది కంపు కొడుతుంది అన్నమాట. అట్లా మనము ఈ దినాన మనం నోటి నిండా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నీ హృదయము పరిమళ వాసనతో నింపబడునుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ నోరు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం కన్ఫర్మ్ చేస్తూ ఉన్నట్లయితే నీ జీవితం కంపు కొట్టదండి. అనేకులకు పరిమళ వాసనగా నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, కృషించిన వారిని అందరినీ నేను నింపబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. ఏ విషయాలు మనం కృషించి ఉన్నామో, ఏ విషయాలు మనం అలసిపోయి ఉన్నామో వాటినన్నిటిని దేవుడు ఫుల్ఫిల్ చేయాలని, ఈ పట్టణాలు భాగ్యవంతులుగా దేవుడు చేయాలని దేవుడు నింపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా రెండవదిగా మనం గమనించినట్లయితే మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మన పెదవులను ఆయన నింపబోతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా నీ నోటి నిండా నవ్వును కలగజేసి, అంత మాత్రమే కాకుండా నీ నోరు బాగుగా తెరువము, దానిని నేను నింపబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ 4 విషయాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ నెలంతా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఆలకించిన దేవుడు మనలందరినీ నిండైన ఆశీర్వాదాల చేత ప్రభు నింపునుగాక.